పేరు దివ్య. నేను కేజీబీవీ మిర్జిల్ హాస్టల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం సిఇసి గ్రూప్ చదువుతున్నాను. శ్రీయుత గౌరవులైన శ్రీ యశోమేణ గారికి మరియు ఉపాధ్యాయులందరికీ, నాతోటి విద్యార్థులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం మాట్లాడబోయేది సుస్థిర అభివృద్ధి. సుస్థిర అంటే అది తుడిచివేయనిది, శాశ్వతమైనది కూడా అని అర్థము. అభివృద్ధి అంటే ఏ విషయంలోనైనా నిన్నటికైనా నేడు మెరుగ్గా ఉండే దానిని అభివృద్ధి అని అంటారు. ఇక సుస్థిర అభివృద్ధిని జనరల్ నాలెడ్జ్లో కానీ, ఎకనామిక్స్లో కానీ దీని ప్రస్తావన వస్తువులు ఉంటుంది. సుస్థిర అభివృద్ధిలో మొదటిగా వ్యక్తిగత అభివృద్ధి. ఒక వ్యక్తి తన ప్రతిభతో, తన నైపుణ్యాలతో, పరిజ్ఞానంతో తాను చేసే పనిలో కానీ, వృత్తిపరమైన పనిలో కానీ రోజు రోజుకి ఫలితాలు ఉండే దానిని వ్యక్తిగత అభివృద్ధి అని అంటారు. ఇక సుస్థిర అభివృద్ధిలో రెండవది సామాజిక అభివృద్ధి. సామాజిక అభివృద్ధి అంటే సమాజంలో ఆరోగ్యము, విద్య, గృహ నిర్మాణం, సామాజిక భద్రత, ఉపాధి మొదలైన దానిని పేదరిక నిర్మూల స్థాయిని తగ్గించడం దానిని సామాజిక అభివృద్ధి అని అంటారు. ఇక సుస్థిర అభివృద్ధిలో మూడవది ఆర్థిక అభివృద్ధి. ఆర్థిక అభివృద్ధి అంటే ఒక దేశంలో అతి ఆదాయం లేదా తలసరి ఆదాయము గత సంవత్సరాల కన్నా నేడు మెరుగ్గా పెరగడాన్ని ఆర్థిక అభివృద్ధి అని అంటారు. ఈ వ్యక్తిగత అభివృద్ధి, సామాజిక అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి మూడు ఏ దేశంలోనైనా, ఏ ప్రాంతంలోనైనా అది అభివృద్ధి చెందినా కూడా దాన్ని సుస్థిర అభివృద్ధి అని అనలేము. ఎందుకంటే దీనిలో కీలకమైనది, ముఖ్యమైనది అంశం ఒకటి ఉంది. అది పర్యావరణ అభివృద్ధి. పర్యావరణ అభివృద్ధిలో వ్యవసాయ రంగంలో, సేవా రంగంలో, పారిశ్రామిక రంగంలో అభివృద్ధి అంటే మార్పులు అన్నీ కూడా పర్యావరణ హితంగా ఎలాంటి నష్టం లేకుండా ఉన్న దానినే సుస్థిర అభివృద్ధి అని అంటాము. ఇక సుస్థిర అభివృద్ధి, పర్యావరణ అభివృద్ధి సుస్థిర అభివృద్ధిలో ఎందుకు కీలకమైనది, ఎందుకు ముఖ్యమైనది ఎందుకంటే మనము అభివృద్ధి అనే పేరుతో సహజ వనరుల్ని ఎట్లా అంటే అట్లా వాడేస్తున్నాము. కొన్ని రోజులు ఈ వనరులు ఇట్లా ఎక్కువగా వాడేసుకుంటున్నాం కాబట్టి ఈ సహజ వనరుల్ని ఎట్లా అంటే అట్లా వాడేసుకుంటాము. దాంతోపాటు ఈ ఖనిజ వనరులు అంటే బొగ్గు, పెట్రోల్, గ్యాస్ వంటివి అవి కూడా కొన్ని మనకు కావాల్సినవి వాడుకోకుండా ఇంకా ఎక్కువగా ఉపాంతంగా వాడుకుంటున్నాం కాబట్టి దీనిని మనకు భవిష్యత్తు తరాలకు కాకుండా మనకు కావాల్సినవి ఇప్పుడే వాడేసుకుంటాం, ముందు తరాలకు లేకుండా వాడేసుకుంటున్నాం కాబట్టి దీనిని సుస్థిర అభివృద్ధి అని చెప్పలేము. కొన్ని దశాబ్దాల తర్వాత అది కనిపించకుండా కనుమరుగు అయిపోతుంది. కనుక మన భవిష్యత్తు తరాలు, మన ముందు తరాలకు కూడా ఉండేటట్టు అందుబాటులో మనకు కావాల్సినది, మనకు సరిపోయినంత వరకు వనరుల్ని వాడుకోవాలి. కాబట్టి ఈ సుస్థిర అభివృద్ధి అవ్వదు. ఈ సుస్థిర అభివృద్ధి కావాలంటే మనం ఆర్థిక అభివృద్ధి, పర్యావరణ అభివృద్ధి, వ్యక్తిగత అభివృద్ధి, సామాజిక అభివృద్ధి ఈ నాలుగు కూడా అభివృద్ధి చెందితేనే అప్పుడు సుస్థిర అభివృద్ధిగా పరిగణించబడుతుంది. ఇక సుస్థిర అభివృద్ధిలో లక్ష్యాలు మొదటిగా వాయు కాలుష్యం, నీటి కాలుష్యము, నేల కాలుష్యము, ఇంకా మానసిక ఆరోగ్యం. ఇక మొదటిగా వాయు కాలుష్యం అంటే మానవులు ఇంకా జీవులు ఇతర సంబంధం అంటే రసాయనంగా, భౌతిక, జీవ సంబంధమైన పదార్థాల వంటివి వాడటం వల్ల వాయు కాలుష్యం. అది మానవులు ఇతర జంతువులు పీల్చుకోవడం వల్ల వాటికి ఈ వాతావరణం అంటే అవి వాయు కాలుష్యం. అది ఫ్యాక్టరీల వల్ల, ఇంకా బయట సిటీలో అట్లా ఎక్కువ పెట్రోల్, పొగలు, వాహనాలు పోతుంటే ఇట్లా పొగలు వస్తాయి. ఆ పొగల వల్ల ఎక్కువ ఫ్యాక్టరీల వల్ల మొత్తం సిగరెట్ అంటే ఇట్లా స్మోకింగ్ వాటి వల్ల కూడా అవి గాలిలో కలిసి వాతావరణం కలుషితం అయ్యి మనకు వాయు కాలుష్యంగా ఉంటుంది. దీనివల్ల మానవులకి
దీని కారణాలు కణ పదార్థాలు మరియు కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ డైఆక్సైడ్, ఓజోన్ వంటివి, కార్బన్ ఇలాంటివి వస్తుంటాయి. ఇది ఎక్కువగా మానవుని శ్వాసకోశ వ్యాధులు మరియు గుండె సంబంధిత వ్యాధుల గురించి గుండె సంబంధిత వ్యాధులు, ఊబకారము వంటివి అనేక రకాల అనారోగ్యాలు ఎక్కువగా అవుతుంటారు. ఎక్కువ మానవులు జంతువులు అయితే చనిపోతాయి. కొన్ని అయితే ఫ్యాక్టరీల వల్ల వాయువు పీల్చుకోలేక అవి చనిపోతూ ఉంటాయి. ఇది ఎక్కువ అడవుల మంటల వల్ల కూడా అడవుల మంటలు కూడా ఎక్కువగా వస్తుంది. కాబట్టి ఎక్కువగా అడవుల మంటలు వెలిగించకూడదు. మనం ఫ్యాక్టరీ వాడకూడదు. బయట ఉన్న పెట్రోలిజం వాడని ఆపేసి ఎక్కువగా పొగ వెళ్ళే వాహనాలు కాకుండా తక్కువగా అంటే సైలెంట్ వాహనాలను వాడాలి. వీటి వల్ల మన మానవులకు, జంతువులకి ఎలాంటి అనారోగ్య సమస్యలు అనేటివి రావు కనుక వీటి అన్నింటినీ ఆపాలి. తర్వాత నీటి కాలుష్యం ఎక్కువగా నీటి వనరులైన నదులలో, సరస్సులలో, భూగర్భ జలాలలో వాటిల్లో ఎక్కువగా ఏర్పడతాయి. ఎక్కువగా మానవుడు నదిలో ఉండేటువంటి జీవులు వాటికి ఎక్కువగా సమస్యలు ఏర్పడతాయి. మనము వాడే మనం ఎక్కువ ప్లాస్టిక్ పట్టణాల వాటిలో ఏడైనా సరే మనం వాడతాము, పడేస్తాము. ఆ ప్లాస్టిక్ అవి తీసుకెళ్ళి మున్సిపల్ వాళ్ళేమో నదులలో, చెరువులలో, సరస్సులలో వాటి దాంట్లో పడేస్తారు. అవి అంత లోపల అంటే జలజీవులు వాటిని తిని ఎన్నో జీవులు సముద్రంలో చనిపోయి ఉంటాయి. అవి ఎవరు చూస్తారు? మనం చూడవు కదా. అందుకే వాటికి ఇట్లా మన ఇట్లా ప్రాణం ఉండాలి కాబట్టి వాటిని మనం పట్టుకొని మనం తింటాము. చేపల్ని ఎక్కువగా పట్టుకొని ఊళ్ళల్లో అందరూ వర్షాకాలంలో ఎక్కువగా తింటారు. అవి ప్లాస్టిక్ వీటిని తిని ఉంటుంది. ఆమెకు చేపకున్న సమస్యలు, అనారోగ్య సమస్యలు వాటిని తిన్నప్పుడే మనకి ఇట్లా వస్తుంది. కాబట్టి మనం ఈ నీటిలో కూడా ప్లాస్టిక్ వంటివి వాడకూడదు. ఈ నీరు అనేది మనం రోజు వాడే నీరు లేకుండా మనం మన దాహాన్ని తీర్చుకోలేము. కాబట్టి నీటిని పారిశుద్ధంగా ఉంచుకోవాలి. కాబట్టి నీటిలో ఎప్పుడు ప్లాస్టిక్ వంటివి వంటివి వాడవద్దు. కాబట్టి దీన్ని తగ్గించాలి. మరియు మనం తర్వాత నేల కాలుష్యం అనేది మన జీవనాధారం. నేలలోనే మనం పంట పండించుకుంటాము. మనం తినే ఆహారము, మనము నిర్మించుకునే గృహ నిర్మాణము మరియు మనం వాడే వస్తువులు అన్నీ కూడా నేలపైననే కాబట్టి మనం నేలని ఎంతో జాగ్రత్త చూసుకోవాలి. నేలలోనే మనం తినే ఆహారము, పంట పండించుకుంటాము. ఇప్పుడు మన రసాయన ఎరువులు వాడుతున్నాం. ఇప్పుడు ఈ కాలంలో ఎక్కువ కెమికల్ రసాయనాలు వాడుతున్నారు కాబట్టి పురుగుల మందులు వీటిని వాడి పడేస్తున్నారు. భారీ లోహాలైన పరిశ్రమ యొక్క రసాయన వ్యర్థాలు, భారీ లోహాలు వంటివి పంటలలో ఎక్కువ పారిశ్రామిక వ్యర్థాలలో ఉపయోగిస్తున్నాం. కాబట్టి దాన్ని ఎక్కువగా ఉపయోగించకూడదు. వాటి వల్ల సమస్యలు వస్తాయి. వ్యవసాయం పైన అయితే ఎక్కువగా వస్తుంది. ఆ వ్యవసాయం మనం తిండి ఒక పూట లేకుండానే ఆకలితో చచ్చిపోతాము. మనం అదే కల్తీవి అవి తింటుంటాము. వాటి వల్ల ఇంకెన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయి చెప్పండి. మనం తినే దానిపైన మనం ఎట్లాంటిది చెడు అయిన సమస్యలు తీసుకోవద్దు. మన సురక్షితంగా మనం ఆరోగ్యంగా ఉండాలంటే అది మనం పండించుకునే వ్యవసాయం, మన పంటలు మంచిగా ఉండాలంటే మనం రసాయన పురుగుల మందులు వీటిని వాడకూడదు. వాడకుండా సేంద్రియ ఎరువులను వాడుతూ వాటిని రీసైకిల్ చేస్తూ ఉండాలి. అప్పుడే మనకు ఆరోగ్యమైన ఆహారం వంటిది దొరుకుతుంది. కాబట్టి ఎక్కువగా ప్లాస్టిక్ కరగాలంటే ఎన్నో సంవత్సరాలు ఏర్పడుతుంది ప్లాస్టిక్ కరగాలంటే. కాబట్టి ఎక్కువగా ప్లాస్టిక్ అనేది ఆపేయడం చాలా మంచిది. మనం మానవులకి, జంతువులకు అందరికీ ఎక్కువగా చెట్లు మన హరిత వనరులను ఎక్కువగా వాడితే మనకు అంత మంచిది ఉంటుంది. ఆక్సిజన్ కూడా లభిస్తుంది. కాబట్టి మనం ఎక్కువగా వాటిని హరిత వనరులను ఎక్కువగా పెంచాలి. మరియు
మానసిక ఆరోగ్యం. మానసిక ఆరోగ్యం అంటే ఇది ముగ్గురు లోపట్లో వస్తుంది. ఇది ఎక్కువగా చిన్నపిల్లలు, టీనేజ్ వాళ్ళు, ముసలోళ్ళు. ఈ చిన్నపిల్లలు ఎందుకంటే కొంతమంది అయితే అనాథాశ్రమంలో వదిలేస్తారు. వాళ్ళ అమ్మ నాన్నలు ఉండకుండా వాళ్ళనేమో అనాథాశ్రమంలో పెట్టేస్తారు. ఇంకా చిన్నపిల్లలు ఇంకా వాళ్ళ అమ్మ లేదా నాన్న చనిపోతే అప్పుడు బాధ అనిపిస్తుంటుంది. అయ్యో నాకు అమ్మ లేదు నాన్న లేదు. నన్ను ఇంట్లో ఒకరి అమ్మ ఏమో వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్ ఎవరో ఒకరు ఉంటారు. వాళ్ళ అమ్మ వీళ్ళ అమ్మ లేదు, వాళ్ళ అమ్మ లేదు. వాడికేమో వాళ్ళ అమ్మ ప్రేమ చూపిస్తుంటే ఈయనకి ఎంత బాధ అనిపిస్తుంది. అయ్యో నా అమ్మ కూడా ఉంటే ఎంత బాగుంటుంది ఇట్లానే బాధపడతాడు. డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. అసలుకి ఇట్లా ఉండడం వల్ల రుగ్మతలు అనే వ్యాధులు కూడా రావచ్చు. కాబట్టి దీంతో జాగ్రత్తగా. టీనేజ్లో ఉన్న వాళ్ళకైతే మెయిన్ పాయింట్, టీనేజ్ ఉన్న వాళ్ళైతే ఈ డ్రగ్స్ మద్యము ఎట్లంటే అట్లా అవి ఎక్కువ గంజాయి అవి వాడడం వల్ల అది ఒక్క నిమిషం లేకుండా కూడా వాళ్ళకి ఇట్లా బాధ అనిపిస్తుంది. అరే నాకు ఇది కావాలి ఆరంట పడుతుంటారు. అసలుకి ఆందోళన ఎక్కువ చెందుతారు ఇంట్లో ఉన్నప్పుడు. డ్రగ్స్ అవి లేకుంటే టీనేజ్ వాళ్ళే ఎక్కువగా ఇందులో బాధపడేటోళ్ళు. టీనేజ్ చదువులకి ఎక్కువ ప్రిజర్ చేయడం వల్ల ఈ మేడం వాళ్ళు ఎక్కువగా డిప్రెషన్కి వెళ్ళిపోతారు. కాబట్టి మద్యం సేవించడము, గంజాయి తాగడము, ఇంకా స్మోకింగ్, డ్రగ్స్ ఇలాంటివి మానేసి ఈ కొంచెం మంచిగా ఉంటుంది. వీటి అన్నింటినీ ఆపాలి. అసలు టీనేజ్ పిల్లలు వీటిని వాడకుండా దీన్ని నిర్ధారించాలి. కాబట్టి ఎక్కువగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు టీనేజ్ పిల్లలు, ఆందోళన చెందుతారు. కాబట్టి వీళ్ళకి కూడా ఎక్కువగా రుగ్మత వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంది. క్యాన్సర్ అనేది కూడా వస్తుంది ఎక్కువగా. కాబట్టి దీనిని ఎక్కువగా వాడుతుంది. ఇంకా ముసలోళ్ళు అయితే వాళ్ళు చిన్నప్పటి నుంచి అసలుకి 9 నెలల నుంచి వాళ్ళు పుట్టక ముందు నుంచి అసలు వాళ్ళు ఎంత ప్రేమగా చూసుకుంటారు. పెద్దయినాక వాళ్ళని ఎక్కడ పడేస్తారు, వృద్ధాశ్రమంలో పడేస్తారు. కాబట్టి ఎంత బాధ అనిపిస్తుంది. నేను ఇంత చిన్నగా ఉన్నప్పటి నుంచి నేను పెంచిన ఇప్పుడు పెద్ద అయినాక నన్ను పట్టించుకుంటలేరు అని చెప్పేసి వాళ్ళు ఎంత బాధ అనిపిస్తుంది. ఒక్కొక్కసారి సూసైడ్ చేసుకునే పరిస్థితి ఇట్లా వస్తుంది వాళ్ళ ముసలోళ్ళకి. కాబట్టి ఎక్కువగా మన అమ్మలైనా ఎవరైనా సరే, మన డాడీ వాళ్ళైనా కూడా వాళ్ళని చెప్పాలి, అరే అబ్బాయి నాయనమ్మ ఎంచుకుందాము, నాయనమ్మ లేదా అమ్మమ్మ లేదా తాతయ్య లేదా తాత ఎవరో ఒకరు. కానీ వాళ్ళు మాత్రమే ఇట్లా ఉద్దేశంలో అయ్యకండి దీన్ని ఉంచుకుందాం, వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. వాళ్ళని చిన్నప్పటి నుంచి పెంచిందని చెప్పాలి. వాళ్ళు మీ డాడీకి లేదా మీ మదర్కి ఎవరికైనా సరే చెప్పాలి. అప్పుడు వాళ్ళని కొంచెం సంతోషిస్తారు. వాళ్ళ సంతోషాన్ని మంచి ఎప్పుడు కాలం ఉండేటట్టు చూసుకోవాలి. ఇంకా కొంతమంది అయితే విదేశాలకు వెళ్ళిపోతారు. ముసలోళ్ళని ఇంటికాడ వదిలేసి వెళ్ళిపోతారు. నా కొడుకు అక్కడ ఎప్పుడు చూడు పని పైన మన ఇంట్లో సమస్యల కన్నా ఎక్కువ నా కొడుకు అక్కడ వెళ్ళిపోయాయని బాధపడతారు ముసలోళ్ళు. నా కొడుకు నన్ను ఇప్పుడు నా కొడుకు నా ప్రేమతో చూసుకుంటుండేమో అని అనుకుంటుండే. కాబట్టి ఎప్పుడు వాళ్ళని ఎప్పుడు కానీ వదిలేసి ఉండకూడదు. ఎప్పుడు మంచి ప్రేమతో చూసుకోవాలి. ఇక ఈ సుస్థిర అభివృద్ధి యొక్క పితామహుడు లియో ఎర్త్ సమిట్. ఈయన ఈ సుస్థిర అభివృద్ధి యొక్క పితామహుడు. దీనిని ప్రాచురించింది బ్రంట్ నివేదికపై దీన్ని ప్రాచురించారు. ఇది 1980లో ప్రకటించారు. తర్వాత 1987లో దీన్ని వ్యాప్తంలోకి తెచ్చారు. 1930 వరకు దీన్ని సాధించాలి. ఇందులో 17 గోల్స్ ఉన్నాయి, 169 గ్రేడ్స్ ఉన్నాయి. దీంట్లో 169 గ్రేడ్స్ కలవు. ఇక ఆకలి నిర్మించాలి. ప్రతి ఒక్కరికి ఆకలి అనేది ఉండాలి. ప్రతి ఒక్కరు ఇంకా కొంతమంది రోడ్డు పైన చూస్తుంటాం, అరే కొన్ని ఆకలితోటి చచ్చిపోతుంటారు. వాళ్ళకి ఇట్లా కొంచెం హెల్ప్ చేస్తే కదా మనకి ఇట్లా కొన్ని వాళ్ళ ఆశీర్వాదం ఉంటుంది. అంటే ఇట్లా సహాయం చేస్తే ఆశీర్వాదం ఇస్తారు. ముసలికి ఏంటంటే ఎక్కువ బయట చాలా మంది కలుస్తారు. కాబట్టి వాళ్ళకి ఆకలి పరిశుభ్రమైనది ఆహారం అందించాలి. పరిశుభ్రమైన నీరు ప్రతి ఒక్కరికి ఎలాంటి కెమికల్స్ కలపకుండా ఉన్న నీరుని, పరిశుభ్రమైన నీరుని అందరికీ అందించాలి. ఇంకా పేదరిక నిర్మూలన ఏ రూపంలోనైనా సరే కానీ పేదరికాన్ని మాత్రాన తొలగించాలి. పేదరిక స్థాయి అనేది ఉండకూడదు. స్థాయి ఇంకా పెరగాలి కానీ తగ్గకూడదు. ఎప్పుడైనా పేదరిక నిర్మూలన, పేదరిక స్థాయిని తగ్గించాలి. ఎప్పుడని మన ఇండియాలో ఏ దేశంలోనైనా సరే పేదరికం అనేది ఉండకూడదు. ప్రతి ఒక్కరు
హాయిగా ఉండాలి, ఇట్లా పేదరికం ఉండకూడదు. కాబట్టి అందరం ఈ పేదరికాన్ని నిర్మూలించాలి. లింగ స్త్రీ సమానత్వం. లింగ స్త్రీ సమానత్వం అంటే పురుష ఒకడు స్త్రీ ఒకడు. ఇంటికాడ కొంతమందిని చూసుకుంటాం మనం, అరే ఈ అబ్బాయిని ఎక్కువ చదివిస్తారు. ఒకప్పుడు కాలంలో అబ్బాయిలని ఎక్కువ చదివించేటోడు, అమ్మాయిలను చదివించేటోడు కాదు. కాబట్టి వాళ్ళకి ఎక్కువ వీరు ఎక్కువ అని చూడొద్దు, ఇద్దరు సమానంగా చూడాలి. అమ్మాయి కూడా అబ్బాయి లెక్క చదవగలుగుతుంది. కాబట్టి అబ్బాయిని ఇద్దరిని కూడా సమానంగా చదివించాలి. ఏ పని అయినా సరే ఇద్దరికి సమానంగా ఇవ్వాలి. ఆర్థిక డబ్బులైనా సరే ఏ ద్రవ్యం ఎప్పుడు అందరికీ సమానంగా కల్పించాలి. కాబట్టి ఈ లింగ స్త్రీ సమానత్వం ఎప్పుడు ఉండాలి. మరియు ఆర్థిక సమానత్వం కొంతమంది అయితే ఇట్లా వీళ్ళు ఎక్కువ వీళ్ళని కొంచెం ఒక్కొక్కసారి ఆ ద్రవ్యాన్ని ఎక్కువ చేస్తారు, వీళ్ళకి ఎక్కువ ఇస్తారు, వీళ్ళకి తక్కువ ఇస్తారు. కాబట్టి ఇద్దరికి సమాన ద్రవ్యం కూడా అందించాలి. మరియు జీవరక్షణ అంటే భూమిపై ఉండే ఏ జీవికైనా ప్రతి ఒక్క పూర్తి జీవరక్షణ మనకు అందరికీ కల్పించాలి. మరియు తర్వాత చట్టబద్ధమైన అంటే ఈ భాగస్వామ్యంలో సుస్థిర అభివృద్ధిలో ప్రతి ఒక్కరికి ప్రపంచం దేశాలలో ప్రతి ఒక్కరికి సమానంగా ఉండాలి. కాబట్టి ఈ సుస్థిర అభివృద్ధి ప్రతి ఒక్కరికి అంటే ఈ దేశంలో కాకుండా ప్రపంచంలో కూడా ఇది ఉండాలి. కాబట్టి దీనిని ఇంకా డెవలప్మెంట్ చేయాలి అని కోరుకుంటున్నాను. ఈ సుస్థిర అభివృద్ధి మనకు చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి దీనిని అందరికీ అందించాలి. ఇది గ్రహాన్ని రక్షించడం, వాయువుని ఆపడము, నేల కాలుష్యం అట్లా జరగకుండా దీనిని ఆపాలి. కాబట్టి ఇంతటితో అంటే సుస్థిర అభివృద్ధి ఎక్కువ డెవలప్మెంట్ ఇప్పటికన్నా ఈ 2030 వరకు ఇంకా డెవలప్ చెందాలి, అంటే అభివృద్ధి చెందాలి కానీ కోరుకుంటూ ఇంతటితో నా చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. ధన్యవాదాలు.